గమనించగలగాలి. వృద్ధులు కుటుంబాల్లో ఉండాలి. నాకు వద్దు అంటే కాదు, వాళ్ళు ఎన్నో సలహాలు ఇస్తారు. ఏ సలహా అయినా మంచిగా తీసుకోవాలి. వంట విషయంలోనైనా, కిచెన్ విషయంలోనైనా, బట్టల విషయంలోనైనా, క్లీన్ చేసుకునే విషయంలోనైనా నువ్వేంటి నాకు చెప్పేది అనకూడదు. వాళ్ళకి అనుభవం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఒక పని చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఆ ఎక్స్పీరియన్స్ చెబుతారు. ఏ కుమారుడైతే, ఏ ఇంటి ఇల్లాలు కోడలైతే తన అత్తమామలను కోరుకుంటారో, అబ్బాయి అనుకోవాలి నా అత్తమామలు కోరుకోవాలి, అమ్మాయి కూడా అనుకోవాలి నా అత్తమామలు ఉండాలని కోరుకోవాలి. ఎవరైతే కోరుకుంటారో ఆ ఇల్లు మాత్రమే సంతోషకరమైన దేవుని ఇల్లు. క్రిస్టియన్ ఫ్యామిలీస్ నిజంగా అత్తమామలు ఉంచుకోవట్లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీస్ అత్తమామలు ఉంచుకోవట్లేదు. నేను ఇప్పుడు చెప్పే ఒక ఉదాహరణ చెప్తాను. మా కోడలు ఉపవాస కూడికలకు అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఇడ్లీలు చేసుకుని వెళ్ళిపోయిందండి. మాకు మాత్రం 2 ఇడ్లీ పెట్టలేదండి ముసలోళ్ళకని ఒక ముసలావిడ నాకు చెప్పింది. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న మాకు 2 ఇడ్లీ పెట్టలేదు, కానీ మా కోడలు అయ్యగారికి, అమ్మగారికి ఇడ్లీలు తీసుకెళ్ళిపోతే మరి కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకైనా బుద్ధి ఉండాలి కదా. కొడుకుకి బుద్ధి లేదు, కోడలికి లేదు. కోడలు పెట్టకపోతే కొడుకు పెట్టించాలి. ఎలా పెట్టించాలి? దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. వాళ్ళు మంచోళ్ళు కాదండి, మంచోళ్ళు కాకపోయినా కన్నారు కదా. ఇక భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ బట్టే వచ్చాడు. ఈరోజు నీ భర్త నీ మాట విని నేను మంచిగా చూసుకుంటున్నాడనంటే, నీ భర్త నీకు ఎక్కడి నుంచి వచ్చాడనంటే నీ అత్తమామల నుంచే. నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందనంటే నీ అత్తమామల దగ్గర నుంచే. భర్త అయినా భార్య అయినా. అందుకే నేను ఎప్పుడూ చెబుతా, భార్య భర్తలుగా మీరిద్దరున్నారా, మీకు పిల్లలతో పాటు అత్తమామలు, తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన వారు. వారిని ఎప్పుడు కూడా మీరు కోల్పోవద్దు. వారి మాటలు ఎప్పుడు కూడా మీరు తృణీకరించొద్దు. పెద్దలకు మీరు స్థానాన్ని ఇవ్వండి. కుటుంబాల్లో స్థానాన్ని ఇస్తే ఎప్పుడు ఏ రకమైన ఆపద వస్తుందో నీకు తెలీదు. ఆపదలో నిన్ను ఆదుకునేది, నిన్ను బలపరిచేది, నీకు సపోర్ట్గా ఉండేది ఆ పెద్దలే. వీళ్ళు చస్తే బాగుండరు అనుకోవద్దు. వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఐడియా ఇస్తారు. మా అత్త బాత్రూమ్కి వెళ్తే వాసన వస్తుందండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్లోంచి గెంటేద్దామా? నో నో నో. వాళ్ళు లాస్ట్ పోయే ముందు కూడా దేవుడు ఉపయోగించుకోవాలనుకో, వాళ్ళ ద్వారా దేవుడు మనకు మెరుపు లాంటి ఐడియా ఇస్తాడు. వాళ్ళ ద్వారా దేవుడు మనకు బుద్ధి నేర్పిస్తాడు. అత్త బెడ్లో పాస్ పోసిందనంటే ఆ వయసు అయిపోయింది, బలహీనరాలు అయిపోయింది. మామ బెడ్లో పాస్ పోస్తున్నాడంటే వయసు అయిపోయింది, వారి చిన్నపిల్లలు అయిపోయారు. అత్త పోయడం ఏంటి? నీ భర్తే ఒకప్పుడు అత్త మామల బట్టలన్నీ, బెడ్షీట్లన్నీ తడిపేశాడు. అంతే కదా, మనం చిన్నప్పుడు పోసాం కదా, పోసాం. ప్రతిరోజు పిండుకోవాలి. గమనించండి పిల్లలు, కుటుంబంలో పెద్దలకు ఎప్పుడు కూడా స్థానాన్ని ఏర్పాటు చేయాలి.